ఈ వీడియో వచ్చేసరికి బేసిక్గా ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. నేను మంగళవారం అంటే నిన్న నామినేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. యాజ్ పర్ మనకి నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరిని నామినేట్ చేశారు, ఇవన్నీ సోమవారమే నేను వీడియోలో చేసి చెప్పాను. సోమవారమే మనందరికీ తెలుసు. అయితే సోమవారం అయిన వెంటనే, అంటే సోమవారం ఎపిసోడ్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ అని చెప్పి ఆన్లైన్లో కొన్ని పోల్స్, అన్అఫిషియల్గా కొన్ని ఓటింగ్ పోల్స్ అయితే జరుగుతాయి. ఇందులో నిన్నే చూశాను, మంగళవారం అంటే చూశాను, రిజల్ట్ చెప్పకపోవడం ఏముంది. అందులో చూస్తే నిఖిల్ పేరు కింద ఉంది. అంటే ఈ నామినేషన్స్ బయట సోనియా కానీ సీత కానీ కొంతమంది వచ్చి నిఖిల్ని నామినేట్ చేయడం వల్ల తక్కువ వచ్చాయి. మేబీ ఈ నామినేషన్స్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత మంగళవారం, బుధవారం నుంచి నిఖిల్ టాప్లోకి వెళ్తాడు అని అనుకున్నాను. మార్నింగ్ కూడా చూశాను, మార్నింగ్ కూడా చెప్పాను ప్రేరణ టాప్లో ఉంది అని చెప్పి వీడియోలో కూడా మెన్షన్ చేశాను. మరి ఇప్పుడు చూస్తే ఏమైంది, బుధవారం సాయంత్రం నైట్ 10:30కి ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాను వీడియో ఇది. అయితే ఇందులో వచ్చేసరికి ఏంటంటే ప్రేరణ టాప్లో ఉంది. సో ప్రేరణ తర్వాత నబీల్ అని చెప్పాను, ఇప్పుడు నబీల్ కూడా కాదు, ప్రేరణ తర్వాత యష్మి అయితే ఉంది. అసలు షాక్ నేను, ఏంట్రా టాప్ 2 టాప్ 3 కంటెస్టెంట్స్ అందరూ వెనక్కిపోయారేంటి, ఒకసారిగా ప్రేరణ యష్మి వీళ్ళిద్దరూ వెళ్ళారు, తర్వాత నబీల్ ఉన్నాడు, తర్వాత నిఖిల్, లాస్ట్లో వచ్చేసరికి పృథ్వీ అయితే ఉన్నాడు. నేను అసలు షాక్, ఏంటి ఇంత దారుణంగా అయిపోయింది. అంటే అన్అఫిషియల్ నమ్మే విధంగా ఉందా, లేకపోతే ఏమైనా బాట్స్ ద్వారా మార్చారన్నది నాకు అర్థం కావట్లా. పోల్స్ పరంగా నిఖిల్కే సపోర్ట్ ఉంటుంది యూట్యూబ్ పోల్స్, బట్ యూట్యూబ్ పోల్స్ నమ్ముకుని అయితే చేయలేము. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్కి రేవంత్కి స్టార్ అవార్డు యూట్యూబ్ పోల్ పెట్టాడు విన్నర్ ఎవరని. అక్కడ పెద్ద డిస్కషన్ జరిగింది, కానీ అక్కడ శ్రీహాన్ అనే విన్నర్ అని డిసైడ్ చేశారు అక్కడ బిగ్ బాస్ హౌస్లో. బట్ శ్రీహాన్ మనీ తీసుకుని రావడం వల్ల రేవంత్కి అయితే విన్నర్గా అయితే ఇచ్చారు. ఇది యాక్చువల్గా జరిగింది. యూట్యూబ్ పోల్స్ అయితే నమ్ముకోలేము. అన్అఫిషియల్ కొంచెం ఇప్పుడు ప్రతి సీజన్కి కూడా సిమిలర్గానే ఉండిద్ది. మరి ఈసారి ఎందుకో షాక్ నేనైతే.